ఎఫ్ఎన్ వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా జరిగిన లుక్ ఈస్ట్ అగ్రిటెక్ సమ్మిట్ 2025 తూర్పు రాష్ట్రాలు ఆక్వాకల్చర్ హబ్ గా మారేందుకు సిద్ధం. ఆక్వా రంగంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై చర్చ. బాపట్ల జిల్లాలో తీవ్రంగా పెరుగుతున్న ఆక్వా కూలీల కొరత. కూలీలు లేకే 10 ఎకరాల రైతులు కేవలం 5 ఎకరాల్లోనే సాగు చేస్తున్నారు. వేసవి వేట నిషేధం ప్రభావం. ఆకాశాన్నంటిన వైజాగ్ లోని చేపల ధరలు. మంచినీటి చేపలకు పెరిగిన డిమాండ్. ప్రాణహితలో తగ్గిన గోదావరి నీటి ప్రవాహం. చేపల వేట పూర్తిగా ఆగిపోవడంతో సంక్షోభంలో పడిన మత్స్యకారుల జీవనం. మత్స్యరంగ పురోగతిపై సమావేశం నిర్వహించిన ప్రధాని మోడీ. డీప్ సీ ఫిషింగ్ ప్రోత్సాహం మరియు సీ ఫుడ్ ఎగుమతుల పెంపుపై కీలక దిశానిర్దేశం. బ్లూ ఫైనాన్స్ మద్దతు ద్వారా మెరుగుపడనున్న థాయిలాండ్ మత్స్యరంగం. $150 మిలియన్. బ్లూ లోన్ మంజూరు చేసిన ఆసియా అభివృద్ధి బ్యాంక్. ఇక ప్రధాన వార్తల్లోకి వెళ్తే, భారతదేశంలోని తూర్పు రాష్ట్రాలు త్వరలోనే దేశానికి ఆక్వాకల్చర్ హబ్ గా మారబోతుందన్న సంకేతాలు కోల్కతాలో జరిగిన లుక్ ఈస్ట్ అగ్రిటెక్ సమ్మిట్ లో వెల్లడయ్యాయి. బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ థింక్ అగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మిట్ లో ద నెక్స్ట్ ఆక్వాకల్చర్ హబ్ బిల్డింగ్ ది రోడ్ మ్యాప్ అనే ప్యానెల్ డిస్కషన్ హైలైట్ గా నిలిచింది. ఆక్వా డాక్టర్ సొల్యూషన్స్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ డెబ్తాను బర్మన్, నీల్కంఠ్ మిశ్రా, డాక్టర్ గౌరవ్ థర్ భౌమిక్, రోహిత్ ప్రియదర్శిని, నిర్మల్య మండల్ లాంటి ప్రముఖులు పాల్గొనగా, ఈ ఈవెంట్ లో ప్రముఖ ఫిషరీ న్యూస్ మీడియా ఫౌండర్ అండ్ సీఈఓ ఇందువర్ధన్ రెడ్డి కూడా ప్రతినిధిగా పాల్గొన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, పరిశోధనల ఫలితాలను మార్కెట్ కు తీసుకెళ్లే మార్గాలు, పెట్టుబడుల అవకాశాలు, రూరల్ స్టార్టప్లు, డిజిటల్ మోడల్స్ వంటి అంశాలపై కీలక చర్చ జరిగింది. తూర్పు రాష్ట్రాలను ప్రపంచ స్థాయిలో ఆక్వాకల్చర్ శక్తిగా తీర్చిదిద్దేందుకు ఇది మొదటి అడుగుగా భావిస్తున్నారు. బాపట్ల జిల్లాలో ఆక్వా సాగు రైతులు తీవ్రంగా కూలీల కొరతను ఎదుర్కొంటున్నారు. రొయ్యల చెరువుల వద్ద రోజంతా పనిచేయడానికి స్థానికులు ఆసక్తి చూపటం లేదు. అంతేకాకుండా గతంలో ఒడిశా నుంచి వచ్చేవారు కూడా ఇప్పుడు తగ్గిపోయారు. పంటల సాగుతో అక్కడి కార్మికులు తమ ఊళ్లలోనే ఉంటున్నారు. దీంతో మేత వేయడానికి కూలీలు దొరకక 10 ఎకరాల రైతులు కేవలం 5 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. అనుభవం ఉన్నవారే నీటిపై ఫ్లోటర్ పడవ మీద నుంచి సమర్థవంతంగా మేత వేయగలరు. కొత్తవారు గట్ల చుట్టూ తిరుగుతూ వేస్తే రొయ్యలు సరిగ్గా ఎదగవు. మరోవైపు వేసవిలో విద్యుత్ సమస్యలు మరింత కష్టాలను కలిగిస్తున్నాయి. అర్ధరాత్రి కరెంటు పోతే జనరేటర్లు నడిపి ఏరియేటర్లను ఆపకుండా చూస్తున్నారు. ఒకవేళ ఆక్సిజన్ లేకపోతే లక్షల రూపాయల రొయ్యలు చనిపోతాయి. జిల్లాలో 22,000 ఎకరాల్లో సాగు జరుగుతోంది. ఏడాదికి 872 కోట్ల రూపాయల విలువైన రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. నిపుణులు ఈ కూలీ సమస్యలను పరిష్కరించాలని సూచిస్తున్నారు. వేసవిలో చేపల వేటపై నిషేధం అమలవుతున్న నేపథ్యంలో వైజాగ్ లో చేపల ధరలు గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ 15 నుంచి జూన్ మధ్య జరుగు వార్షిక నిషేధం వల్ల మంచినీటి చేపలు, రొయ్యలు కిలోకు 30 నుండి 40% మేర ధరలు పెరిగాయి. సాధారణంగా 160కి లభించే రోహు, కట్ల ఇప్పుడు 200 నుండి 300 మధ్యకు చేరాయి. వనామీ రొయ్యలు 400 దాటగా అత్యంత డిమాండ్ కలిగిన కొరమేను 700, మట్టగిడస 400కి చేరాయి. సముద్ర చేపలు అందుబాటులో లేకపోవటం వల్ల తాజా మంచినీటి చేపలపై ఆధారపడాల్సి వస్తోంది అని విశాఖ మధురవాడకు చెందిన ఫిష్ వెండర్ అరుణ తెలిపారు. డాలర్ సేద్యంగా పేరుగాంచిన ఆక్వా రంగాన్ని వరుస సమస్యలు కబళిస్తున్నాయి. అమెరికా సుంకాల భయంతో ఆల్రెడీ కష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు ఇప్పుడు వనామీ రొయ్యల పెరుగుదలలో లోపం మరో పెద్ద సమస్యగా మారింది. గతంలో 100 రోజుల్లో 40 కౌంట్ వస్తే ఇప్పుడు 120 రోజులు పడుతున్నా 40 కౌంట్కే పరిమితమవుతోంది. 60 రోజుల వరకు బరువు కేవలం 5 నుండి 6 గ్రాములకే పరిమితమవుతుండటంతో అమలాపురం రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒక్కో ఎకరాకు 1.5 లక్షల సీడ్ వేసి రోజుకు 60 నుండి 70 కేజీల మేత వేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం పంట పూర్తవటానికి అదనంగా 20 నుండి 30 రోజులు పడుతూ ఉండటంతో 1,80,000 వరకు అదనపు ఖర్చు భరించాల్సి వస్తోంది. పిల్లల్లో నాణ్యత తగ్గటం, మేత వినియోగం పెరగటం వల్ల దిగుబడి తగ్గుతోంది. ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 35,000 ఎకరాల్లో రొయ్య సాగు జరుగుతోంది. నిపుణులు నాణ్యమైన సీడ్ ఎంపిక చేసుకుని సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు. ఏపీలో పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి విదేశీ, దేశీయ సంస్థల నుంచి భారీ స్పందన లభిస్తోంది. షిప్ బిల్డింగ్, బ్రేకింగ్ యూనిట్లతో పాటు లాజిస్టిక్స్ గోదాముల ఏర్పాటు కోసం ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఇటీవల ఇచ్చిన ఈఓఐ ప్రకటనకు 21 సంస్థల ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో కనీసం 10 సంస్థల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు ముందడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల పరిసర భూముల పరిశీలన పూర్తవుతోంది. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని మోటుమర్రి దగ్గర పోర్టు ఆధారిత క్లస్టర్ ఏర్పాటుపై కూడా ఆసక్తి వ్యక్తమైంది. ఏపీ మ్యారిటైమ్ బోర్డు 6 పోర్టుల పరిధిలో 8 పారిశ్రామిక నగరాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. పోర్టులకు 25 కిలోమీటర్ల పరిధిలో ప్రాక్సిమల్ ఏరియాలను అభివృద్ధి చేసి మ్యారిటైమ్ రంగాన్ని ముందుకు నడిపించేందుకు రాష్ట్రం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బాపట్ల మత్స్యకారులకు మంచి రోజులు రాబోతున్నట్టు
ఈ సందర్భంగా స్పష్టమైంది. రొయ్యల సాగు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు గత కొంతకాలంగా ధరల పతనం నిద్ర లేకుండా చేస్తోంది. మార్చిలో ఒక్కసారిగా కౌంట్ ధరలు రోజుకు 10 చొప్పున పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొంతవరకు ధరలు పెరిగి ఊరట కలిగించినా ఏప్రిల్లో అమెరికా సుంకాల ప్రభావంతో 100 కౌంట్ ధర ఒక్కసారిగా 200కు పడిపోవడం భారీ దెబ్బగా మారింది. ప్రస్తుతం 100 కౌంట్ 230కి కొనుగోలవుతుండగా 60 కౌంట్ 310 నుంచి మళ్లీ రూపాయలు తగ్గి 305కు చేరింది. కనీసం 335 వరకు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 70, 40, 30 కౌంట్లు వరుసగా 280, 350, 430కు అమ్ముడవుతూ ఉండగా 30 కౌంటును 450 వరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. గతంలో ఇదే కౌంట్ 470 వరకు వెళ్లిందని గుర్తు చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గల ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం తీవ్రంగా తగ్గిపోయి వేట పూర్తిగా నిలిచిపోవడంతో వంశపారపర్యంగా చేపల వేటపై ఆధారపడే మత్స్యకారుల జీవనం కష్టాల్లో పడుతోంది. కోటపల్లి, వేమనపల్లి మండలాలు, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని వేలాది మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఇంటి బాట పడుతున్నారు. గతంలో మండు టెండల్లోనూ గలగలా పారే ప్రాణహిత గోదావరి నదులు ఈసారి ముందే ఎండిపోవడంతో వేట పూర్తిగా ఆగిపోయింది. ప్రత్యేకించి గోదావరిలో చుక్క నీరు కూడా కనిపించకపోవడం, ప్రాణహితలో ప్రవాహం రోజురోజుకి తగ్గిపోవడం వల్ల మత్స్యకారులు ఆదాయాన్ని కోల్పోయారు. మత్స్యకారులు మాట్లాడుతూ మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతుల పేరిట గేట్లు పైకి ఎత్తడంతో దిగువకు నీరు రాకుండా పోయింది. మా గ్రామం మొత్తం ఈ వృత్తిపై ఆధారపడి బతుకుతోంది. ప్రభుత్వం తక్షణమే మాకు ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు పెద్ద చెరువులో చేపల వేట కొనసాగిస్తున్న మత్స్యకారులకు తిలాపియా రకం చేపలు తలనొప్పిగా మారాయి. ఇటీవల వేటలో 12 క్వింటాళ్లు తిలాపియా చేపలే పడగా కేవలం 3 క్వింటాళ్లు మాత్రమే రవ్వ, కట్ల రకాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ తిలాపియా చేపల ధర హైదరాబాద్ మార్కెట్లో కిలో 50కే పరిమితమవుతోంది. చెరువులో మరో 3 టన్నుల వరకు తిలాపియా ఉండొచ్చని అంచనా. ఈ తిలాపియా రకం చేపలు గడిచిన 2 ఏళ్లలో జిల్లాలోని 800కు పైగా చెరువులు, కుంటల్లో విస్తరించాయి. జిల్లా మత్స్య అభివృద్ధి అధికారి నాగులు నాయక్ మాట్లాడుతూ వేసవిలో చెరువులను పూర్తిగా ఎండబెట్టి ఈ రకాన్ని అరికట్టాలన్నారు. తిలాపియా విత్తనాన్ని నిర్బంధించేందుకు విత్తన కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని, కల్తీ విత్తనాల పట్ల మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం నష్టపోయిన మత్స్యకారులకు తక్షణమే మద్దతు ఇవ్వాలని మత్స్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహబూబ్ నగర్ లో మత్స్యకారులు చేపలు అమ్మేందుకు సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువులు, కుంటలు, నదీ పరివాహక ప్రాంతాల్లో చేపల పట్టి మార్కెట్లకు తీసుకురావటమే గగనంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా ప్రత్యేక చేపల మార్కెట్లు లేకపోవడం మత్స్యకారుల ఆవేదనకు కారణమవుతోంది. ఏటా వేసవిలో సుమారు 50,000 మెట్రిక్ టన్నుల చేపలు లభిస్తూ ఉండగా కొన్ని ఇతర నగరాలకు ఎగుమతి అవుతున్నా మిగిలినవి వనపర్తి, జడ్చెర్ల, నారాయణపేట వంటి పట్టణాల్లో అమ్ముతున్నారు. పెబ్బేరు, ఆత్మకూరుల్లో మాత్రమే కొంత మెరుగైన పరిస్థితి ఉంది. మిగిలిన చోట్ల మత్స్యకారులు వీధుల్లో, సంతల్లోనే చేపలు అమ్ముతున్నారు. నిధుల కొరత కారణంగా చేపల మార్కెట్ల నిర్మాణం వాయిదా పడుతుందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను ప్రధానంగా పరిగణించి వెంటనే శాశ్వత పరిష్కారం చూపించాలని మత్స్యకారులు కోరుతున్నారు. భారత తొలి మానవ సహిత డీప్ సీ మిషన్ సముద్రయాన్ 2026 నాటికి ప్రారంభం కానుంది. ఐసీఏఆర్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CMFRI కొచ్చిలో జరిగిన సమావేశంలో NIOT డైరెక్టర్ బాలాజీ రామకృష్ణన్ తెలిపిన వివరాల ప్రకారం ఇది 6,000 మీటర్ల లోతుకు వెళ్తుంది. మత్స్య 6,000 అనే విదేశీ జలాంతర్గామిలో 3 శాస్త్రవేత్తలు సముద్ర అన్వేషణలో పాల్గొంటారు. ఇప్పటికే చెన్నై సమీపంలో వెట్ టెస్టింగ్ విజయవంతమైంది. మరోవైపు సముద్ర జీవ అనే సాంకేతిక ఆవిష్కరణతో లోతైన సముద్రాల్లో చేపల పెంపకాన్ని పర్యవేక్షించేందుకు రిమోట్ సెన్సార్లను అభివృద్ధి చేశారు. ఇది భారత ఆహార భద్రతకు దోహదం చేస్తుందని చెబుతున్నారు. ఈ సాంకేతికతలు మత్స్య సంపద, నీలి ఆర్థిక వ్యూహాల అభివృద్ధిలో కీలకమవుతాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో చేపలు పట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక మత్స్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. 2 లేదా 3 పడవల సమూహంగా వెళ్లాలని సూచిస్తూ ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా పడవలో కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరింది. రాత్రి పడవలు లంగరేసిన సందర్భాల్లోనూ నావిగేషన్ లైట్లు తప్పనిసరిగా ఆన్లో ఉండాలని తెలిపింది. తీర ప్రాంత భద్రతా బృందాల తనిఖీకి మత్స్యకారులు సహకరించాలని, ఆధార్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఫిషింగ్ పర్మిట్ వంటి పత్రాలు దగ్గర ఉంచుకోవాలని శాఖ స్పష్టం చేసింది. MPADA చైర్మన్ శ్రీ DV స్వామి కన్నూర్ జిల్లా తెక్కుంబాట్ కున్హి మంగళంలోని సురేంద్రన్ పలకీల్ ఆక్వా ఫామ్ ను సందర్శించారు. 23 ఏళ్ల అనుభవం గల రొయ్యల రైతు సురేంద్రన్ CAA మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యాధి నివారణ, నాణ్యమైన రొయ్యల ఉత్పత్తికి అనుసరిస్తున్న ఉత్తమ ఆక్వాకల్చర్ పద్ధతులను వివరిస్తూ MPADA మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్పాదకత మరియు ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచేలా హై ఇంటెన్సిటీ రొయ్యల పెంపకాన్ని అన్వేషించాలని చైర్మన్ ప్రోత్సహించారు. మత్స్యరంగ పురోగతిపై ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. డీప్ సీ ఫిషింగ్ ను ప్రోత్సహించడం, సీ ఫుడ్ ఎగుమతులను పెంచడంపై
ప్రధాని దృష్టి సారించారు. భారత్ ఇప్పటికే ప్రపంచంలో 2వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా నిలిచింది. రొయ్యల ఉత్పత్తిలో అగ్రగామిగా 3 కోట్ల మందికి ఉపాధిని కలిగించే ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 38,500 కోట్లకు పైగా వెచ్చించింది. 17 ఫిషరీస్ క్లస్టర్ల ద్వారా రాష్ట్రాల వారీగా ప్రత్యేక చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. కోస్టల్ ప్రాజెక్టులకు 255 కోట్ల పెట్టుబడి లభించింది. ఈ చర్యలన్నింటితో భారత్ సీ ఫుడ్ కేంద్రంగా అవతరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సమావేశంలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, మత్స్యశాఖ కార్యదర్శి అభిలక్ష్ లికి, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి శక్తికాంత్ దాస్ మరియు ఇతర సీనియర్ ఎంపీఓ అధికారులు పాల్గొన్నారు. థాయిలాండ్ సీ ఫుడ్ ఇండస్ట్రీకి ఇదొక మైలురాయి. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ థాయ్ యూనియన్ కు $150 మిలియన్ బ్లూ లోన్ మంజూరు చేసింది. ఇది థాయిలాండ్ మత్స్యరంగంలో తొలిసారి అందిన బ్లూ ఫైనాన్స్ మద్దతు. ఈ నిధులతో థాయ్ యూనియన్ రొయ్యల సాగు, సోర్సింగ్, తక్కువ కార్బన్ ఉద్గారాలు, ఫీడ్ ట్రేసబిలిటీపై దృష్టి పెడుతోంది. ఏఎస్సీ, బీఏపీ లాంటి గ్లోబల్ ప్రమాణాలతో ధృవీకరణ పొందిన ప్రాజెక్టులే ఇందులో భాగం. ఏడీబీతో పాటు హెచ్ఎస్బీసీ, ఎంయూఎఫ్జీ, ఓసీబీసీ వంటి బ్యాంకులు ఈ రుణంలో భాగస్వాములు. ఇది వాతావరణ మార్పులకు స్పందనగా ఆక్వా రంగాన్ని నిలబెట్టే ప్రాజెక్ట్. దీనిపై స్పందించిన థాయ్ యూనియన్ సీఈఓ సముద్ర ఆహార భద్రతకు మా వంతు ప్రోత్సహించేందుకు ఇది కీలకమని అన్నారు. దక్షిణ ఆస్ట్రేలియా తీరాన్ని ఓ విషపూరిత అల్గే బ్లూమ్ వణికిస్తోంది. మార్చి నుంచి సాగుతున్న ఈ విస్తరణ ఇప్పటి వరకు 200లకు పైగా సముద్ర జీవులను పొట్టన పెట్టుకుంది. ఇది దాదాపు 4,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి వ్యాపించింది. శాస్త్రవేత్తలు దీని సముద్ర జీవుల మనుగడలో ఒక భయానక చిత్రంగా అభివర్ణించారు. ఆల్గే విడుదల చేసే విషాలు చేపలు, సొర చేపలు ఊపిరాడకుండా చేసి చంపుతున్నాయి. తీరంలో గ్రేట్ వైట్ షార్క్, పీతలు, పఫ్ ఫిష్ సహా అరుదైన జాతులు మృతదేహాలుగా కనిపిస్తున్నాయి. మత్స్యకారులు నష్టపోతూ ఉండగా బీచ్ల్లో సందర్శకుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. అధిక ఉష్ణోగ్రతలు, సముద్ర వేడి తరంగాలే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. రంగుమాన నీళ్లలో ఈత వాయిదా వేసేందుకు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇంతటితో FN వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.